Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు చాలా సుదీర్ఘమైనటువంటి రాజకీయ జీవితం ఉంది. మీరు చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చారు. అయినప్పటికీ మీరు అంటే ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ అంటారు కాబట్టి ఇందిరాగాంధీ గారి ఫ్యామిలీకి మీరు ఎందుకు అంత సన్నిహితం ఎలా కాగలిగారు? మీరు అంత పెద్ద పెద్ద లీడర్లు కూడా కాలేనటువంటి సాన్నిహిత్యం మీకు ఎలా వచ్చింది? చూడండి, ఇందిరాగాంధీ అంటే మొదటి నుంచి నాకు కాంగ్రెస్ అంటే అభిమానం, రైట్. ఆ తర్వాత ఎప్పుడైతే ఇందిరాగాంధీ ఓడిపోయిన తర్వాత ఆమె పోటీ చేసి ఏది చిక్మగళూరులో చేసినప్పుడు నేను చిక్మగళూరు పోయాను, ఆమె వెంబడి తిరిగాను. ఆ తర్వాత సంజయ్ గాంధీ నన్ను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు. అప్పటి నుంచి నాకు సన్నిహిత్యం. ఆ తర్వాత సంజయ్ గాంధీ నేను ఎమ్మెల్సీ ఇచ్చినప్పుడు నేను కాకినాడలో ట్రైనింగ్ క్యాంప్ పెడుతుంటే అక్కడికి ఫోన్ వచ్చింది. నేను ఢిల్లీ పోయి ఎమ్మెల్సీ అయ్యాను. అయినా ఒక వారం రోజులకే ఎలక్షన్ కాకముందే సంజయ్జీ ఈజ్ నో మోర్ ఎయిర్ క్రాఫ్ట్. ఆ తర్వాత ఎవరు యూత్ కాంగ్రెస్ టేకప్ చేస్తాడు అనే ఆలోచనలు ఉన్నప్పుడు మాకు ఒక ఆలోచన వచ్చింది. కొందరేమో మేనకా గాంధీ అన్నారు. నేను మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ 2-3 స్టేట్లో ఉన్నాము. స్టేట్మెంట్ ఇచ్చా, రాజీవ్జీ ఓన్లీ ది రైట్ క్యాండిడేట్ ఫర్ ఆల్ ఇండియా హోప్ ఆఫ్ ది నేషన్ అని ఇచ్చిన. అప్పటికి ఆయన రాజకీయాలు లేడు, ఆయన పైలట్. నాకు వచ్చింది ఆలోచన అన్న. ఆ రోజు టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫ్రంట్ పేజ్ ఉంది, నేను చదవలే. నేను ఇందిరాగాంధీని కలవడానికి పోయినా, బీయింగ్ ఎమ్మెల్సీ. అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నా. క్యూలర్లో పడి, మేడం ఐఎమ్ హనుమంతరావు, ఐఎమ్ ప్రెసిడెంట్ యూత్ కాంగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. యువర్ హనుమంతరావు, యువర్ ఆంధ్రప్రదేశ్, స్టాండ్ అన్న. నాకు షాక్ అన్నా. పోతే దాన్ని పిలిచి ఇసుకు బిటా ఉన్నది. అంటే ఎంతమంది ఉన్నారు అప్పుడు జనంలో? నేను ఒక్కనే ఉన్నా. క్యూలో జనం చాలా మంది ఉన్నారు. నా క్యూలో ఉన్నా. నేను క్యూ దగ్గర నిలబడి నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకున్నా. మిమ్మల్ని పక్క రమ్మన్నారు, పక్కకు తప్పుకోమన్నది. ఫోటోదారికి ఇషారా చేసి నేను కూర్చోబెట్టన్నది. నేనన్నా ఇదేమరా బాబు, నాకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది, నాకేం తెలియదు. కూర్చున్న పడవలే తెలుగు పేపర్లు ఏదో అవుతాం కదా, ఆంధ్రప్రభ వచ్చేది ఆ రోజులలో. ఎప్పుడైతే ఆంధ్రప్రభ ఈనాడు అప్పుడప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడ ఢిల్లీలో లేట్ వస్తుంది కదా, ఆఫ్టర్నూన్. మేడం అందరినీ కలిసిన తర్వాత వచ్చింది. ఎక్కడికి? ఇంట్లోకి వచ్చింది. నేను కూర్చున్నా. పిలుమన్నా పొద్దుదారు, ఏ మేడం అని. ఏ హనుమంతరావు, వై యు హావ్ గివెన్ ఎ స్టేట్మెంట్ in favor of Rajiv ji Anna. Madam, I thought after Sanjay Gandhi, somebody should be help for you, ma'am. You alone, how can they? If Sanjay ji was there, you are most helpful. So I thought Rajiv ji can help you. It was all India level lone first meere chepparu. Nenu annaka you met any time Rajiv ji Anna. But how you have given it? It is my view, ma'am. How you have given, how you have thought, I can't say, ma'am. I was expecting Rajesh is the right person. This is my view, ma'am. I am confident that he is. How long you are here? Madam, I am there another 2 days. Where you are staying at? AP guest house, right? Sir, Rondo dinam phone వచ్చింది. రెండో దిన ఆఫ్టర్ సెకండ్ డే పొద్దున్నే ఫోన్ వచ్చింది. 9 o'clock అట్లా. 11 o'clock నీ అపాయింట్మెంట్ ఉంది. ఎవరితోటి? రాజీవ్ గాంధీతో. నేను పోయిన 10:30కి పోయినా. అప్పుడు రాహుల్ గాంధీ, అప్పుడు నేను అనుకుంటా 9 years సైకిల్ మీద తిరుగుతున్నాడు. తండ్రి వచ్చాడు విత్ ఇది జిన్ పాయింట్ టీషర్ట్ మీద వచ్చింది.
వస్తేనే వాట్ అన్నాడు సార్ ఆయమాను వై యు హావ్ గివెన్ ఏ స్టేట్మెంట్. అది అమ్మ ఇది ఎక్కడ పనిచేస్తుంది తల్లి అట్లా అంటే వాళ్ళు అఫెండ్ అయ్యారంట. ఆ తల్లి అన్నది నేను సార్ యూ షుడ్ కమ్ ఇన్ పాలిటిక్స్. నో 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 ఐఎమ్ ఏ పైలట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అన్న. సార్ హౌ యూ కెన్ సే దట్ సార్? Your mother, as long your brother was there, he is supporting. Somebody should be there. So how long she can take more strain, Anna? No, 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 I am a pilot. No, sir. Pilot became a politician. But politician should not become a pilot, Anna. నువ్వు కావచ్చురా బాబు, మేము అక్కడ రాలేము, బికాజ్ ఇట్ ఈస్ అ టెక్నికల్ సబ్జెక్ట్, ఇయర్ ఈజ్ అ పబ్లిక్ సబ్జెక్ట్ అన్న. అంటే నవ్విండు. No, no, no. But even though I am not interested, I am a disciplined, ఏదో చెప్పాడు. నేను నువ్వు వచ్చేదానికి మేము ఇచ్చేది లేదా, నో నో అనుకుంటే వెళ్ళిపోయాడు. అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఢిల్లీ నుంచి వెళ్తే వయా నాగ్పూర్ హైదరాబాద్ ఉండే. నాగ్పూర్ ఫ్లైట్కి నేను నడిపిస్తున్నా, హైదరాబాద్ దానికి వస్తున్నాడు. నాగ్పూర్లో దిగంగానే మళ్ళీ పట్టుకున్నా యాజ్ ఎ పైలట్. అరే ఏ క్యా హై భాయ్, మై నయా తుమ్ నయా ఆనా అన్న. ఆ తర్వాత ట్రైనింగ్లు ఉండేడు బేగంపేట. రోజు పోయి తంగ్ చేసేది. ఎప్పుడు వస్తాడు ఏం కథ తెలుసుకునేది. అక్కడ ఉంటారుగా పనిచేసే పోరగాళ్ళంతా మన శిష్యులే. అంటే ఆ రోజుల్లో నాకు తెలిసి అంటే యూత్ కాంగ్రెస్ దీంట్లో సంజయ్ గాంధీ మరణానంతరం చాలామంది యూత్ లీడర్స్ అంటే డంపీ అహ్మద్ ఇలాంటి వాళ్ళందరూ కూడా మేనకా గాంధీకి సపోర్ట్ చేశారు. మీరు మేనకా గాంధీ గారికి చేయలేదా? నేను మేనకా నాకెందుకేమో రాజీవ్జీ ఉండాలి. ఎందుకంటే మేనకా గాంధీ ఆల్రెడీ సంజయ్ గాంధీ వైఫ్. రాజీవ్ గాంధీ వస్తే ఏమవుతుందంటే జనాన్ని మనం మొబిలైజ్ చేయొచ్చు, ఆయన పర్సనాలిటీ అది ఇది అని నాకు ఒక వ్యూ వచ్చింది. ఈయనైతే రైట్ పర్సన్. ఇప్పుడు మనం నలుగు పోతాం, సెలక్షన్లో పోతాం, మనకు ఎవరు మంచిగా ఉంటే మనం చెప్తాము. ఎందుకు అయింది, ఎందుకు వచ్చింది అనేది దీనికి ఒక గట్ ఫీలింగ్తో చెప్పేసారు. నాకు ఫీలింగ్ ఏంటంటే ఈయన పైలట్, డిసిప్లిన్ మనిషి, ఇలాంటి వ్యక్తి వస్తే ఇంకా మేడంకు చాలా గట్టి సపోర్ట్ ఉంటుంది. కోడలే అవుతుంది కదనే, కొడుకు కోడల్లో డిఫరెంట్ ఉండదా, ఆ లైన్లో చెప్పిన. ఆ తర్వాత బేగంపేట ఎయిర్పోర్ట్లో రోజు సాయంత్రం ఆయన ట్రైనింగ్ అయినాక కాఫీ తాగుతుంది, ఇటు సైడ్ వచ్చేది. అట్లకి ఎప్పుడు వస్తాం కానీ తెలియంగా ఆడనే వాచ్ చేసేది. అట్లా 3-4 సార్లు పట్టుకున్నా. నన్ను చూడంగానే అరే అమ్మాయి పిరాయాబాయి అలా బట్ పైన అరే క్యా యార్ పోతావు కైకు సతాతి నేనే సాబ్ ఆనా పడతావు. ఇక ఆ తర్వాత సీనియర్స్ అంతా సీనియర్ నాయకులందరూ నచ్చ చెప్పినాక దెన్ ఈ జాయిన్. అందుగురించే నా మీద ప్రేమ. అంటే ముందు రిలక్టెంట్గా ఉన్న తర్వాత ఆ ప్రెషర్కు అందరూ సపోర్ట్ చేసిండ్రు. సీనియర్ నాయకులు అందరూ ఒప్పించిండ్రు. ఆయన ఇది ఫ్యామిలీ లైఫ్, ఏది పైలట్ చేయాలి, డిసిప్లిన్గా పెరిగినోడు, ఇవన్నీ ఏడని ఆయన అనుకున్నాడు. కానీ ఇక తర్వాత ఆ తర్వాత ఆంధ్ర రావడం, టూర్లో ఉండడం, ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను, వెంగళరావు, ఎన్టీ రామారావు, ఆ తర్వాత చెన్నారెడ్డి, ఆ తర్వాత ఆయన ఎంబడి చెన్నారెడ్డి అమెరికా పోతే ఫ్లడ్స్ వస్తే ఆయన ఎంబడి పోవడం, లంకలో ఈ లంక నుంచి ఆ లంకలో బోట్లో పోతున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. హనుమంత్ నువ్వు ఎప్పుడు ఏమంటా చేస్తా అంటావు, మా లీడర్ అంటావు, నువ్వు నాకేం చేస్తావు అన్నాడు. అంటే నేను హిందీలో భాయ్ సాబ్ ఆ పూచ్కా దేకో ఆ క్యా బోలే తో మై కడుతూ అన్నా. అనగానే సీరియస్గా తూ ఇసువే కూతా క్యా అంటే దుంకేసిన. కాదే మన గోదావరి నీళ్ళల్లో ఉంటాయి కదా లంక, బోట్లు పోతాయి కదండి. అప్పుడు ఆయన అంటే జనరల్ సెక్రటరీ ఉన్నారా? ఓకే, జనరల్ సెక్రటరీ. అప్పుడు ఆయన ప్రెసిడెంటే కదా అప్పుడు. ఆ టైంలోనే అదే 90లో జరిగింది కదా. ఓకే. ఆ తర్వాత దుంకడం, అరే బట్టలన్నీ ఇది మురికి కావడం, నాకు ఈత వస్తుందని అడగడం, ఇవన్నీ. అదేవిధంగా మొన్న రాహుల్ గాంధీ కూడా అడిగే, జగ్గారెడ్డి బాగా పనిచేసిండు, ఖర్చు పెట్టిండు, అతనిదే పాపం కష్టమంతా. నాకేందంటే ఎవడు బాగా పనిచేస్తే వాని గురించి చెప్పాలి, సొమ్మొక్కంది సోకొక్కంది అనకుండా
చెప్పిన. This is Ritu Verma. నేను మీ లాస్ట్ ఇయర్. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.